మా ఇంట్లో బతుకమ్మ ఈ డ్రెస్ బాగుంది. నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణవిభవైశ్వర శ్రీరాది అధివడిక సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మనాభయాం భగవతీం శ్రీం అష్టైం నిత్యానపాయిని క్లాప్స్ దేవదేవమహీసిం అభినగన్మాతరం ఉన్నత పదవీ బతుకమ్మ మహాతల్లి ఆశీర్వాద్ వరసిద్ధిరస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నేను ఆ రోజు రాలేదు కానీ ఫస్ట్ డే కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సోదరిమణిలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. నేను ఫోటోస్ చూసిన, చాలా పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుతున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దసరా పండుగ అడ్వాన్స్గా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే రకమైనటువంటి సోదర భావంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మనం అందరం కూడా కృషి చేద్దాం. చాలా కాలంగా ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ కాలనీని నెగ్లెక్ట్ చేసిందని కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఏదేమైనా మనకు అందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీకు అందరికీ తెలుసు, ఇక్కడే మేము ఉండేది కూడా బాచుపల్లి కాబట్టి మనం ధైర్యంగా ఏ పండుగ వచ్చినా, ఏ మంచి కార్యక్రమం వచ్చినా, ఏ కష్టసుఖాలు వచ్చినా అందరం కలిసి మనం షేర్ చేసుకుందామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజర్స్ అందరికీ, అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సోదరిమణులందరినీ కూడా మరొకసారి పేరు పేరున అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. సార్ మొత్తం గుంతలు గుంతలు ఉన్నది. మీరు ఫస్ట్ రోడ్లు వేపియండి సార్. అభివృద్ధి ఈ ఏరియా అంతా బాగాలేదు సార్. అసలే రోడ్లు అయిపోయింది. ఆల్రెడీ అన్న రోడ్ల గురించి ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ లో ఉన్నాయి. ఇది ఆల్రెడీ ప్రపోజల్ టెండరింగ్ ఉన్నాయి. ఒక వారం 10 రోజులు కంప్లీట్ అయిపోతాయి. దసరా తెల్లారి అన్నారు కొబ్బరికాయ కొట్టేసి 15 రోజులు మీ రోడ్లు కంప్లీట్గా పూర్తి అయిపోతాయి. చాలా సంతోషం ఉంది. తల్లి ప్రజల అందరి తరఫున